బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మల్లేశ్వర్ గారు, మీరేం చెప్తారు సార్? ఈ ఫలితాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ సరే కూటమితో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితిని చూసింది. ఒక పెద్ద బూస్టప్ అనుకోవచ్చా ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు? దానికి ఛానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. వాస్తవంగా బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫలితాన్ని. ఎందుకంటే ఇది ఒక సునామీ లాగా మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఏం మెసేజ్ ఇచ్చింది అనేది కొంత మనము ఒక భయానక వాతావరణం కూడా ఎందుకంటే ఇప్పటికే సర్వే సంస్థలు కొంత నీకు చతికిలబడ్డ పరిస్థితిలో అడపాదడపా 1-2 సక్సెస్ అవుతా ఉన్నాయి, కానీ ప్రతిసారి సర్వే సంస్థలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు సర్వే సంస్థలు ఈ 2 దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాము. సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలను మనం ఎవరు సర్వే సంస్థలు చెప్తే ఏ అధికార పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు. అంటే అంత హీనంగా అంత ఘోరంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకటి పీపుల్స్ పల్స్ మాత్రమే 175 నుంచి 195 ఇచ్చింది. మిగతాది గెలుస్తుందని ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు గెలుస్తుందని చెప్తున్నారు, కానీ ఎవరు కరెక్ట్ గా ఇవ్వలేకపోయారు. 150 అలే అసలు నీకు ఆ పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే 175 195 దాటి కూడా ఈరోజు పీపుల్స్ పల్స్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కటే ఇక్కడ మోడీ గారి చరిస్మా ఇంకా ఏమో సతికిలబడలేదు, ఒక ఆయన హవా కొనసాగుతున్నది అనే దానికి మహారాష్ట్ర తీర్పు మనకు నిదర్శనం అని భావించాలి. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి కొంత కాంగ్రెస్లో కొంత జవసత్వాలు నింపినా కూడా అదే టెంపో కొనసాగుతుంది అనేది అందరు ఆశించారు. ఆ పద్ధతిలోనే డిఫరెంట్. ఎందుకంటే 17 సీట్ల ఎంపీ సీట్లు ఇచ్చి ఈరోజు 220 సీట్లను ఈరోజు అసెంబ్లీ సీట్లు ఇస్తున్నదంటే ఎంత డిఫరెన్స్ ఉన్నదో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఏం లేదు, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి కొంత అంటే వాళ్ళ అండర్స్టాండింగ్లో పార్లమెంట్ అప్పుడు లోపం ఉంది. ఎందుకంటే ఆప్కి బార్ 400 బార్ అనే నినాదాన్ని గండి పెట్టింది కూడా ఆ కమ్యూనికేషన్ గ్యాపే. ఎందుకంటే లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొంత వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంత ఇదైపోయింది. కాంగ్రెస్ తీసుకున్నటువంటి కులగణన కావచ్చు, రాజ్యాంగం వీళ్ళకు 400 సీట్లు ఇస్తే మరి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మోడీ రాజ్యాంగం తీసుకొస్తారనే బలమైన ప్రచారం కొంత అంతటా కూడా నీకు సఫలీకృతమై కొంత బలమైన ప్రతిపక్షంగా నిలిచేందుకు దోహదపడ్డది. అయితే సేమ్ టైం ఇప్పుడు కూడా అదే రెడ్ బుక్ పట్టుకొని అది వాళ్ళు ఎంత ఘోరంగా అంటే మనకు యోగి ఆదిత్యనాథ్ అయితే సీరియస్గా వీళ్ళు బాటింగ్తో కటింగ్ అన్నట్టు వీళ్ళు విభజించి వీళ్ళు దేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తారనే పద్ధతిలో మాట్లాడుకుంటా కొంత ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అప్పటికి మల్లికార్జున ఖర్గే గారు దానికి సమాధానం చెప్పారు, కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి అక్కడ అవపడలేదు. వాస్తవంగా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ చెప్పినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంత బ్లైండ్గా ఇస్తున్నాయనంటే జార్ఖండ్ కూడా మహాయుతి గెలుస్తుందని చెప్పి ఇచ్చిన జస్ట్ ఒక సర్వే మాత్రమే ఒక్కటే నీకు కాంగ్రెస్కు గెలుస్తుందని చెప్పింది. మిగతా అన్నీ కూడా అంటే గంపగుత్తగా బీజేపీకి ఇచ్చినట్టు పరిస్థితి అవపడ్డాయి. ఇక్కడ మనము ప్రధానంగా మరి షిండే తీసుకొచ్చినటువంటి నీకు మాజీ లడ్కీ బహన్ యోజన పథకము ద్వారా లాస్ట్కి ఒక్కటేసారి బల్క్ అమౌంట్ 1500 చొప్పున ఒక 7500 క్రెడిట్ చేసినట్టు మనకు ఈ సమాచారం ఉన్నది. అది బాగా పనిచేసింది. ఎందుకంటే ఇప్పుడు మరాఠీ వర్సెస్ ఓబీసీ అనే దాని మీదనే కొంత అయితే మరాఠీలో రిజర్వేషన్స్ బీజేపీ 2019లో ప్రామిస్ చేసి ఇవ్వలేదు, కాబట్టి కొంత అదే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టిరు వాళ్ళు కొంత. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అలర్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి వచ్చిన అంటే ఓట్లు సీట్లు తగ్గడం వల్ల బీజేపీ అప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారము ముందుకు పోయినటువంటి సందర్భం అవపడ్డది. అయితే కొంత కాంగ్రెస్ ఏంటంటే అక్కడ ఎట్లా మొన్న బాగానే ఇచ్చిరు,
తర్వాత ఇది బీజేపీ తర ప్రభుత్వాలను కూలగొట్టిరనే పేరు కూడా మోడీకి ఉంది కనుక ఈసారి మనకు కలిసి వస్తుంది అనే దాని మీద కొంత విన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే కలవడం ఆ ప్రజలు జీర్ణించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు బాల్ ఠాక్రే ఎప్పుడు కూడా మేము నా మనీ ఉండగా నేను కాంగ్రెస్ తోటి కలవనని చేసిన. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే కలవడం వల్లనే కాంగ్రెస్ కొంత నష్టం జరిగిందేమో అనిపిస్తుంది. అయితే అది ఇప్పుడు మనం గతంలో 2018లో తెలుగుదేశంతో కలిసినందుకు ఇక్కడ కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్ష అంటే గెలిచిన సీట్లంతా సరే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ కూడా నష్టం, లేకపోతే 2018లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ప్రచారం జరిగినటువంటి సందర్భాన్ని తెలుగుదేశం కలవడం వల్లనే కొంత ప్రత్యర్థులకు అంటే బలమైన ఒక ఇది ఇచ్చినట్టు అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని నేను భావిస్తా ఉన్నాను.